తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్ర కలకలం రేపుతుంది. ఆయిల్ కంపెనీల నుండి సరఫరాలో ఏర్పడిన అంతరాయం కారణంగా ప్రధాన నగరాల నుంచి గ్రామాల వరకు పెట్రోల్ బంకులు వెలవెలబోతున్నాయి. దాదాపు అన్ని బంకుల వద్ద నో స్టాక్ బోర్డులో దర్శనమిస్తుండటంతో వాహనదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం పొలం పంటకు కీలకమైన సీజన్ కావడంతో ఈ ఇంధన కొరత అన్నదాతల పాలిట శాపంగా మారింది. డీజిల్ లేక ట్రాక్టర్లు, వరికోత యంత్రాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు, సూర్యాపేట, వనపర్తి జిల్లాలో వ్యవసాయ యంత్రాలు ఆగిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వేసవి ఎండలు కూడా లెక్క చేయకుండా తెల్లవారుజామునే పీపాలు, డ్రమ్ములతో బంకుల వద్ద క్యూ కడుతున్నారు. ఇంధనం దొరకదేమోనన్న భయంతో వాహనదారులు బాటిళ్లు, డ్రమ్ములో నిల్వ చేసుకునేందుకు ప్రయత్నిస్తుండటంతో బంకుల వద్ద తోపులాట, వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, ఖమ్మం ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి బందోబస్తు మధ్య ఇంధన పంపిణీని పర్యవేక్షిస్తున్నారు. భైంస వంటి పట్టణాల్లో రోజుల తరబడి పెట్రోల్ లేక వాహనదారులు ఆందోళన బాటపట్టారు. మరోవైపు ఈ సంక్షోభాన్ని కొందరు అక్రమార్కులు అవకాశంగా మార్చుకుంటున్నారు. కడప జిల్లా బద్వేల్ వంటి ప్రాంతాల్లో బంకు సిబ్బంది వాహనదారులకు ఇంధనం ఇవ్వకుండా డ్రమ్ముల్లో నింపి అక్రమంగా బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. లీటర్పై 20 నుంచి 30 రూపాయల వరకు అదనపు ధర వసూలు చేస్తున్నారని కస్టమర్లు మండిపడుతున్నారు. కృత్రిమ కొరత సృష్టించి వ్యాపారం చేస్తున్నారని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంధన సరఫరా సక్రమంగా లేకపోతే రవాణా వ్యవస్థ స్తంభించిపోవటమే కాకుండా పారిశ్రామికంగా, వ్యవసాయపరంగా భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఏపీ నుంచి ఖమ్మం సరిహద్దు ప్రాంతాలకు వాహనదారులు భారీగా తరలి రావడంతో అక్కడ కూడా రద్దీ పెరిగిపోయింది. తక్షణమే ప్రభుత్వం, సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని ఆయిల్ కంపెనీల ద్వారా సరఫరాను క్రమబద్ధీకరించాలని ప్రజలు, రైతులు వేడుకుంటున్నారు.